ఉన్నాడు. ఒక మామడేశ్వరుడు చూశాడు. నాగండా గొప్పలారా ముగ్గురున్నారా శాంతమంతులు చూసి వద్దామనండి. ఇంతగా బ్రహ్మలోకి వెళ్తున్నాడు. కొండలు దాటి సేపు నువ్వు పక్కకు తొలగలమన్నాడు. అటువంటి సమయంలో మనందరూ బ్రహ్మలోకం వెళ్ళి బ్రహ్మదేవుని చూసుకుంటున్నాడట. ఓయ్ బ్రహ్మ, ఓయ్ బ్రహ్మ, ఓయ్ బ్రహ్మ, నీ పట్టలో పాదం పెట్టి పట్టి అడలేంది. నేను వచ్చి 3 సార్లు పిలిచాను. అలుకు సులుకు లేకుండా ఉన్నావు. నీ నగర పట్టణ పరిపాలన చూడడానికి వస్తే నాకు మంచి మర్యాద చేయకుండా సరస్వతి దేవతడు ఏమైనా మాతలో ఉండిపోతావా? అందుకని నీ సాప్రకారం పెడుతున్నాను. ఈ భూలోకంలో ఈ పుణ్యలోకంలో ముందు ముందు నల్లగా పడి తెలుసుకోండి. నల్లగా నల్లు పెడతారు కానీ నీ గుళ్ళుండవు, పత్రాలుండవు, పూజలుండవు, పునస్కారాలుండవు. ఏ మామూలు కూడా నీకు చెయ్యట దండం పెట్టరు. కానీ ఎవరికన్నా కష్టకాలం వచ్చినప్పుడు ఓయ్ బ్రహ్మ నన్ను ఎందుకు పుట్టించావయ్యా, నా తలరా తెర రాసేదయ్యా అని మనసులోనే తెలుసుకుంటారు. ఇదే నా మునిసాపున శివాయ ఆయన అలాగే బ్రహ్మకు గ్రామం బట్టి బ్రహ్మండే రాగాలు రామా కైలాసపట్నాలు పట్టణం వచ్చి 3 సార్లు పిలిచాను. అలుకు సులుకు లేకుండా ఉన్నావు. ఏడు పార్వతి దేవతడు ఏడు వెళ్ళగుతుంటావా? ఓం శంకర ఎక్కువ సాపగారు పెడుతున్నాను. భూలోకంలో ముందు ముందు నల్లగా ముడి తెలుసుకోండి. నల్లగా నల్ల పెడతారు కానీ పుల్లుంటాయి, గొప్పలు ఉంటాయి, పూజలుంటాయి, పునస్కారాలు ఉంటాయి. కానీ ఏ మానవుడు కూడా నీ నిజ రూపాన్ని పూర్తి చేయరు. నీ బోర్డు లింగానికి పూర్తి చేయగాక నా మునిసాపున ఓం నమః శివాయ. చూడండమ్మా అలాగే శంకరుడి స్నానం బట్టి కైలాసపట్నంలో వైకుంఠపట్నాలు వైకుంఠాన మహావిష్ణు లక్ష్మీ తల్లి ఎలా ఉన్నారయ్యా? ఎలా ఉన్నారండి?
బాగా గొడుగుగా గాయించుకుని 7 సముద్రాల పాల సముద్రంలో నిద్రపోతా ఉన్నాడట. అవునండి. అటువంటి సమయంలోనమ్మా కాలాకాడ లక్ష్మి మహావిష్ణు ఓయ్ మహావిష్ణు ఓయ్ మహావిష్ణు నీకెంత గర్వమయ్యా నీ పక్క వచ్చి 2-3 సార్లు పిలిచేది నీ భార్యతోటి ఇలాసుగా ఉంటావా? ఓయ్ మహావిష్ణు అదిగో బ్రహ్మరావు వెళ్ళేది బ్రహ్మని పిలిచేది బ్రహ్మ మాట లేదు బ్రహ్మకి సభగారు పెట్టేది కైలాసం వెళ్ళేది శంకర్ని పిలిచేది శంకరుడు మాట లేదు శంకరుడికి సభగారు పెట్టేది. నువ్వు నన్ను చూసినా సరే నువ్వు చూడనట్టుగా ఉన్నా కాబట్టి నీ యాంకరణగా ఎడమ కాలు కట్టి ముందు చెప్పుతాను చూడు. కోపం కలిగి ముడి వేస్తున్నాడయ్యా. మహావిష్ణువు అంటున్నాడు వస్త్రస్థలము తన్నేసినందుకే నాకు పాదగా లేదు కాని తన్నును నీ పాదం ఎంత నిప్పు చేస్తుంటుందో నా శాస్త్ర పాదము మీద పవలించే స్వామి లోకానికి దేవుడు సూత్రధారుడు మహావిష్ణువు అమ్మ దుర్గమామనిందుడితో ఆధారపడుతున్నాడు. ఆధారపెట్టడం కాదు కదా ఉన్న లక్ష్మి తొలగిస్తుంది. 66 కోట్లకు ఆధారం పెట్టే నా నాథుడు తమ్మిన వారి ముసలి వారి పాదసేవ చేస్తున్నాడా? కళ్ళారా చేసి పాదపడిపోతుందిగా ఉందా? ప్రణేశ్వర